అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై పడింది. తమ సాయుధ బలగాలను నిరాయుధీకరణ చేయాలన్న అమెరికా ఇజ్రాయెల్ డిమాండ్లను హమాస్ తీవ్రంగా తోసిపుచ్చింది. ఆయుధాలు అప్పగించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. అటు గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో ఏ క్షణాన ఎటువైపు నుంచి డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియక గాజా వాసులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు లొంగేది లేదని పాలస్తీనా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్ తేల్చి చెప్పింది. సాయుధ బలగాలను నిరాయుధీకరణ చెయ్యాలన్న అమెరికా ఇజ్రాయెల్ డిమాండ్లను హమాస్ తిరస్కరించింది. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ రియా నోవోస్టీతో మాట్లాడిన హమాస్ సీనియర్ అధికారి ముసా అబూ మర్జూక్ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు గాని ఇజ్రాయెల్కు గాని ఆయుధాలను అప్పగించబోమని స్పష్టం చేశారు. ఆయుధాల బదిలీ అనేది కేవలం పాలస్తీనా అథారిటీ లేదా ఇతర గుర్తింపు పొందిన పాలస్తీనా సంస్థల మధ్య మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. నిరాయుధీకరణ అనేది పూర్తిగా ఒక రాజకీయ అంశమని, దీనికి పాలస్తీనా సమస్య పరిష్కారంతో కూడిన స్పష్టమైన రాజకీయ ముసాయిదా అవసరమని మర్జూక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా ప్రణాళికల్లో ఇటువంటి రాజకీయ పరిష్కారానికి ప్రాధాన్యత లేదని విమర్శించారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దాదాపు రోజూ బాంబు దాడులు, తుపాకీ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి అత్యంత ఘోరంగా కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్లో తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3157 మంది గాయపడినట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా సెంట్రల్ గాజా సిటీలో పలు పట్టణాలు, శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడుల కారణంగా ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. అదే 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే 73,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. 173,000 మంది గాయపడినట్లు వివరించింది. ఈ నెల ప్రారంభంలో ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన శాంతి చర్చల్లో తాము సానుకూలంగా వ్యవహరించినట్లు హమాస్ ప్రతినిధి హజేమ్ కాసిం తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలు కావాలనే ఉద్దేశంతోనే తాము కొంత వెనక్కి తగ్గామని చెప్పారు. అయితే అమెరికా ఇజ్రాయెల్ మొండి వైఖరి కారణంగా శాంతి ప్రక్రియ ముందుకు సాగడం లేదని కాసిం ఆరోపించారు.